ఈయన సూర్యభగవానుడు వచ్చేసిండు ఆల్రెడీ డ్యూటీలోకి. ఈ సండే ఒక్కరోజు కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు కదా మామ, ఎందుకు ఇట్లా తొందరగా వచ్చేసి వెళ్ళిపోతావు? ఎగురు ఎగురు, గేరే ఫస్ట్ గేరే పైకిలే, సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి అంటే కోయిల అదే అనుకుంటా. ఈ బర్డ్స్ కాదు మామ, బర్రెలు. బర్రెలు కూడా కాదు, బర్రె పిల్లలు. చిన్నప్పటి నుంచి కొంగ అంటున్నారు, పేరైతే మార్చలేదు దానికి. అంత పెద్ద లేక్ అనమాట ఇది, చాలా బాగుంటుంది చూడ్డానికి మాత్రమే. మట్టితో కేక్లు వేస్తున్నావా? ఏం కేక్? కప్ కేక్సా? హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే సిఎస్ఆర్ యాక్టివిటీకి వచ్చిన, అమీన్పూర్ లేక్ సిఎస్ఆర్ యాక్టివిటీ. సో మా టీం ఇంకా రాలేదు. సో మీన్ వైల్ నేనేమనుకున్నా అంటే, ఇక్కడ లేక్ దగ్గర బర్డ్స్ ఉంటాయి, చాలా బర్డ్స్ ఉంటాయి, వేరే వేరే కంట్రీ నుంచి వచ్చే బర్డ్స్ కూడా. సో అదట్లా సరదాగా వాచ్ చేద్దామని వచ్చిన వాళ్ళు వచ్చేంత వరకు. ఈ చలికాలంలో వేరే దేశాల నుంచి వెళ్ళి పక్షులు వలస వస్తాయి ఈ అమీన్పూర్ లేక్ కి ఆహారం కోసం. అవి ఇక్కడ కొన్ని రోజులుండి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాయి వాటి సొంత ప్లేసెస్. ఇనిషియల్ గా ఈ చెరువు 300 ఎకరాల్లో ఉండేది, డెవలప్మెంట్స్ వల్ల 93 ఎకరాలకి తగ్గిపోయింది. చలో ఈ విషయాలన్నీ మనకు అవసరం లేదు, మనం వెళ్ళి పక్షుల్ని చూద్దాం పదండి. ఈ బర్డ్స్ కాదు మామ, బర్రెలు. బర్రెలు కూడా కాదు, బర్రె పిల్లలు. దాని మీద ఉంది చూడండి బోర్డు ఒకటి, దాని పేరేంటని నన్ను అడగండి, ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఉండరా బాయ్, మధ్యలో అడ్డం వస్తూ. ఇక్కడ ఉందైతే తెలుసు మామ, ఇది కొంగ అంటారు దాన్ని, చిన్నప్పటి నుంచి కొంగ అంటున్నారు, పేరైతే మార్చలేదు దానికి. ఇక్కడ ఒకటి ఉన్నది, ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా కొంగ లాంటిదే కానీ కొంగ కాదు, మేబీ కొంగలో ఇంకో జాతి అనుకుంటా. చూడడానికి చాలా బాగుంటాయి బర్డ్స్ అవి. ముందుగా లేక్ చూపిస్తాను మీకు. అంత పెద్ద లేక్ అనమాట ఇది, చాలా బాగుంటుంది చూడ్డానికి మాత్రమే. పక్కన ఇల్లులు ఉన్నాయి, మళ్ళీ ఇలా వెళ్తే అదొక చిన్న కొండ, ఇదొక కొండ, అక్కడ ఎవరిదో పేరు రాసి ఉంది, అది ఎవరిదో అడగండి, నాకు కూడా తెలియదు. ఇదంతా కట్ట, చెరువు కట్ట అంటారు కదా అది. సో ఈ కనిపించట్లేదు యాక్చువల్లీ, ఈ స్టోన్ దగ్గర బ్యాక్ సైడు ఫిషింగ్ది, ఇక్కడ చేపలు పట్టే వాళ్ళది హబ్ ఉంటుంది ఒకటి చిన్నది. కొన్ని ఏమో సిటీలోకి వెళ్తాయి, కొన్ని ఏమో అక్కడికే జనాలు వచ్చి కొనుక్కుంటారు. బాగుంటాయని నన్ను అడగండి, ఎందుకంటే ఈ లేక్లో కలిసే చెత్తకి చూడండి, ఈ లేక్లో కలిసే ఈ చెత్త వల్ల ఫిష్ తినాలంటేనే భయం అయిపోతుంది నాకైతే. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఆల్మోస్ట్ డ్రైనేజ్ ఏరియా అంతా ఈ లేక్లోనే కలుస్తుంది. నాకెట తెలుసు అంటే, నేను చూసా చాలాసార్లు. మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల వాళ్ళు తినరు, వేరే ఏరియా వాళ్ళు వచ్చి తింటారేమో నాకు తెలిసి ఇక్కడ. చలో అక్కడ కొన్ని బోట్స్ ఉన్నాయి, ఇవి కూడా కొంగలే అనుకుంటా, కానీ నల్ల కొంగలు. ఆ పక్కన ఉన్నది తెల్ల కొంగ. జోక్. బర్డ్స్ అన్ని చూడడానికి ఒకేలా ఉంటాయేమో, కానీ అన్నీ ఒక తీరు కాదు. ఇది కూడా చిన్న కుట్టి లేదు, సేమ్ బ్లాక్ ఉంది, వైట్ ఉంది. ఇదేమో కొంచెం బ్లాక్ ఉంది, ఎక్కువ వైట్ ఉంది. కలర్లు ప్లేయర్లు మనకు తెలియదు. వీడు ఎవడు కొంగ బ్రోనా. ఇవి వీళ్ళ కోసమే వదిలేసారు అనుకుంటా, చెరువులో చెట్లు, ఎండిపోయిన చెట్లు. ఎగురుతుండు పాటేసుకోండి ఇక్కడ కావాలంటే. ఇటే వస్తున్నాయి అట్లా. ఈ పక్క చేపలు కూడా పడుతురు, చూద్దాం. ఎగురు గేరే ఫస్ట్ గేరే పైకిలే, సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ వేసి వేస్తాడు బాబాయ్. ఫిషింగ్ ఇక్కడ వీళ్ళు పడుతున్నారు చూడండి. బ్రో హాయ్ చెప్పండి బ్రో, ఇంకేదేమోలే. అంకుల్ ఆంటీ ఇద్దరు వెళ్తున్నారు ఫిషింగ్కి. ఈ చుట్టుపక్కల చాలా ఉన్నట్టున్నాయి వలలు, అంటే లైక్ వలలు వేస్తారు కదా, వలలు ఉన్నాయనుకుంటా. సో వాటి కోసం
ఇలా అని పక్కకు వచ్చేసేసి ఈ చుట్టుపక్కల ఉన్న వాటిలో లాక్కొని మళ్ళీ ఆ చివర్లో అక్కడున్న ఇప్పుడు నేను చూపించిన ఫస్ట్ స్టోన్ ఏదైతుందో ఆ పక్కకు తీసుకెళ్ళిపోతారు. ఇక్కడ దీని పేరు ఏదో ఉంటుంది, నాకు కూడా గుర్తులేదు. అంటే కోయిల అదే అనుకుంటా. బేసిక్గా ఇవి ఏం చేస్తాయంటే దూడల మీద ఉండే పురుగులు ఏమన్నా ఉంటే వాటిని తినేస్తాయి. చూడు తోక లేపకు ఫోటో కోసం ప్లీజ్. ఇక్కడ ఒకడు ఉన్నాడు. స్మైలీ రరీ, స్మైల్ ప్లీజ్. దేఖతలేడు ముగ్గురు. ఈయన సూర్య భగవానుడు వచ్చేసిండు ఆల్రెడీ డ్యూటీలోకి పొద్దుగాలని. సండే ఒక్కరోజు కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు కదా మామ, ఎందుకు ఇట్లా తొందరగా వచ్చేసి వెళ్ళిపోతావు? నువ్వు ఒక్కరోజు టైం ఎక్కువ స్పెండ్ చేయి ప్లీజ్. మట్టితో కేక్లు వేస్తున్నావా? ఏం కేక్? కప్ కేక్సా? క్యాప్స్ కప్సా? మట్టి కేకా? ఎవరు తింటారు అది? మీ అన్నయ్య తింటాడా? హాయ్ చెప్పు. హాయ్ 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 హలో. ఇక్కడ అంతా జనాలు వీకెండ్ క్రికెట్ ఆడుకుంటారు అనమాట. వీకెండ్ అంటే మేము వచ్చిన రోజు అయితే ఆడతారు, మిగతా డేస్లో మనకు తెలియదు కాబట్టి మాకేం తెలుస్తా. పీజియన్స్ ఇవి కుప్పలు తెప్పలు ఉంటాయి ఇక్కడ, అక్కడికి వెళ్దాం మనం. అక్కడికి వెళ్ళి వాటిని కూడా చూద్దాం. ఇంకొకటి చెప్పాలి బ్రో మీకు, పువ్వులు పడాయి ఓకే, వాటర్లో కలిసిపోతాయో లేకపోతే ఇంకేదైనా అవుతుందో, మట్టిలో కలిసిపోవడమో ఏదో ఒకటి అవుతుంది. ఈ కవర్లు ఎందుకు బ్రో పడేయడం దీంట్లో, నాకు అర్థం కాదు. ఆ బాటిల్స్ ఎందుకు, కవర్లు ఎందుకు పడేయాల్సిన అవసరం ఏముంది వాటర్లో? అవేమన్నా కరిగిపోతాయా? మళ్ళీ ఇప్పుడు ఏదో ఇప్పుడు ఇక్కడ ఉన్న బర్రెలో లేకపోతే ఇంకేదైనా పక్షులో లేకపోతే చేపలకు ఏదో ఒకటి ప్రాబ్లం అవుతుంది కదా ఆ పాలిథిన్ కవర్స్ వల్ల. అరే ఎందుకురా భయ్, మనుషులు చదువుకున్నారు, మళ్ళీ చదువుకొని కూడా ఇట్లా చేస్తారంతా. చెత్త పడేయకండి చెరువులల్లా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా. మీరు ఈ పక్కలు ఉన్నప్పుడు మీరు అంతా జాగ్రత్తగా చూసుకుంటే ఈ చెరువులు కూడా బాగుంటాయి, మీరు బాగుంటారు, మీ పిల్లలు కొంచెం సంతోషంగా ఉంటారు, అందరు హ్యాపీ. మరి ఈ ప్లాస్టిక్ ప్లేట్స్లలో ఇది ఏమన్నా పేపర్ ప్లేట్సా? కాదు కదా, అవి కరుగుతాయా, మట్టిలో కలిసిపోతాయా? ఏమన్నా కలవు. చెత్త తింటారు అంతా. చూడు, తినేటోడు అరిటాకులో తిన్నాడు, తిన్నప్పుడు అరిటాకులో తిన్నాడు బాగానే, మళ్ళీ తీసుకొచ్చి అరిటాకులన్నీ ఇక్కడ పడదింగిండు, అది కూడా కవర్లో వేసేసి. సరే ఆకులు పడేసినా ఓకే, కలిసిపోతుంది బాగానే. కవరు నువ్వు అంత పద్ధతిగా అరిటాకులో తిని ఈ కవర్ను పడేస్తే ఏందన్నట్టు, ఏమన్నా అంటాం పట్టు. ఇక్కడ ఉన్నాడు, ఈయన చూద్దాం ప్రశాంతంగా. వావ్, సూర్యుడు రాగానే మెరిసిపోతున్నారు వీళ్ళంతా. నైస్. వేట చేస్తున్నారు వీళ్ళంతా. యాక్చువల్గా ఏం వేట అని నాకు కూడా తెలియదు. ఇది ఇంకో తవ్వకి వెళ్దామని వచ్చిన, వాడు చూడు ఎట్లా కూర్చుండు అక్కడ. ఏ బాబు, చెక్కిపోతుందేమో, తీరేంతవరకు చూడండి పాపం. చేసిపోయి సరే బ్రో, మనకి ఎటు చూసినా చెత్త కనిపిస్తుంది, ఫీల్ అవ్వకండి మా, ఏం చేయలేము చెత్తను. ఎటు వాళ్ళు అర్థమైతే లేదు ఈ తోవలో, అటు వెళ్తే బాగుంటుంది అనుకుంటా కానీ. డ్యాన్స్లు వేస్తుంది, డ్యాన్స్లు. చిన్నప్పుడు కైట్ ఎగిరేస్తుండే, అట్లనే పోతుండే, ఈ పక్క ఆ పక్క ఆ పక్క ఈ పక్క అనుకుంటా. స్టేబుల్ ఉండదు అసలు. ఇదేదో బాడు మా, దీని పేరు నాకు గుర్తులేదు, కానీ మా ఊళ్ళల్లో అయితే గువ్వలు అంటారు, అంటే అట్లానే ఉంది. దీన్ని గువ్వ అంటారో లేదో నాకు తెలీదు, మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి దాని పేరు.
ఎవడు రావట్లేదు కానీ ఇక్కడ మాత్రం నిప్పు రవ్వలు చాలా ఉన్నాయేమో. ఇక్కడ ఒక బ్రో ఉన్నాడు పాపం, భలే కూర్చున్నాడు అక్కడ ఫొటోస్ తీయడానికి. చూడండి కెమెరామెన్, ఫోకస్ ఫోకస్ కరో, జల్దీ ఫోకస్ కరో. సైలెంట్గా తీయాలన్నమాట ఫొటోస్ తీసినప్పుడు. లోపలికి వెళ్దామని ఉంది కానీ చూడ్డానికి కొంచెం బాగానే కనిపిస్తుంది కానీ మధ్యలో అంతా దరిద్రంగా చేసేసారు. వావ్, బ్రో వెయిటింగ్ టు ఫ్లై. ఇంకా బ్యాక్ టు మన ప్లేస్కి వెళ్దాము. మీకు అది చూపిస్తాను కదా, ఏది పిజియన్స్వి అక్కడ ఫ్లై అవుతున్నది కదా, అక్కడికి వెళ్దాం. ఈ లోపలికి వెళ్తుంటే అంత షిట్ లెక్క ఉన్నాయి, చూడ్డానికి ఎంత గలీజ్ ఉంది. వీడు ఇక్కడ ఫ్లై చేస్తున్నాడు, ఒకసారి చూద్దాం. బ్రో ఎగురు ఎగురు ప్లీజ్. గోక్కుంటున్నాడు, దొరదొస్తున్నాడు. సన్ బాత్ చేస్తున్నాడు. నైస్ నైస్, మంచిగా లైట్ పడుతుంది వాడి మీద. అయ్యి తక్కువ పిండు, పడిపోదు పడిపోదు. ఇక్కడ ఒక 2 బోట్స్ ఉన్నాయి. వావ్, స్విమ్మింగ్ చేసినాయి. బుడ్డోడు అరే, ఇక్కడ కూడా వచ్చిండు. బాబు అరే, ఇంత క్లారిటీ రాకపోవచ్చు కానీ చిల్ అవుతున్నాడు అక్కడ. సౌండ్స్ చేస్తున్నాడు, వినండి. కియో కియో, కియో కియో. నీలాంటి ఇంకా కూడా వచ్చి నేను షాక్ అయినా. కియో కియో, చూసిరా షాక్ అవుతుంది. నేనే పిట్టని కాదు. ఇక్కడ కొంచెం బల్క్లో ఉన్నాయన్నీ, మేబీ వీళ్ళు రెట్టలు వేయడానికి యూజ్ చేసుకుంటారేమో ఈ స్టోన్స్ అన్నీ. అంత ఒక్కటే ఫ్యామిలీ అనుకుంటా, తాత, మన్మడు, మన్మరాలు, డాడీ, మమ్మీ అంతా అందరూ ఉన్నట్టున్నారు ఒకే దగ్గర. ఏదో డిస్కషన్ అయినట్టుంది, ఆస్తి పంపకాలు ఏమన్నా గొడవలేనేమో, అంటే ఫుడ్లో ఏదైనా పంపకాలలో గొడవలు వచ్చేసినాయి అనుకుంటా. లేదంటే ఈ చెరువులో ఏరియాలు పంచుకోవాలి కదా, అరే బాబు నువ్వు అక్కడ తిన్నావు నేను ఇక్కడ తింటా, అందరం ఒక దగ్గర తినొద్దు అని మేబీ అలాంటి గొడవలు అయి ఉండొచ్చు. ఏం బాధపడకండి రా చింటూ బ్రో. चिंटू भाई क्या बोलते भाई बोलते బిజీగా వేటకు పోతున్నాడు కాక. দেখతలేడు. పేరు సమర్ కాకి అనుకుంటా, మేమైతే సమర్ కాకి అని అంటాం. సైలెంట్ ఏదో చేస్తున్నాడు అక్కడ వేటగాడు. వీడి పేరేంటో నాకు తెలియదు. బాగుంది కలర్. మనల్నే చూస్తున్నాడు. యాక్చువల్లీ భయపడ్డాడు కొంచెం చెప్పాలంటే. సారీ బ్రో. కొన్ని బోట్స్ ఉన్నాయి ఈ ఇల్లు మీద. యాక్చువల్లీ ఈ ఇల్లు కూడా వాటర్లోనే ఉంది, ఎవరిదో తెలియదు కానీ. యాక్చువల్లీ ఇదంతా గుర్రపు డెక్క అని ఏదో అంటారు దీన్ని. బేసిక్గా లైక్ దాన్ని ఏమంటారు, బ్యాగ్స్ చేసుకోవడానికి, అంటే చాలా రకాల ఐటమ్స్ లైక్ పార్సల్స్, బాక్సెస్ ఇట్లాంటివి చేయడానికి వాడతారంట. మనకు కూడా తెలియదు, ఎక్కడ వాడంగా మనం చూడలేదు కానీ. వీడు వేట కొనసాగిస్తూనే ఉన్నాడు అప్పటి నుంచి. పీజియన్స్ చిల్ అవుతున్నాయి అవన్నీ ఇక్కడ.
ఓయ్ 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 కొన్ని అటు కొన్ని ఇటు. ఇక్కడ వచ్చి ఆలుతున్నాయి కొన్ని ఏమో ఆ పక్కన ఇంకొకటి ఏదో ఉంది అక్కడ వెళ్ళి ఆలుతున్నాయి. కరెంటు వైర్లకి ఒక రేంజ్లో ఉన్నాయి అన్నీ. ఇదే మా ఇల్లు అన్నట్టు. ఇవన్నీ పీజియన్స్ ఫుడ్ కోసం కింద వాలి. చూడ్డానికి 2 కళ్ళు చాలా మా అస్సలు. ఐ హోప్ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి ఒక కామెంటు, ఓ లైక్, అలా సరదాగా కుదిరితే మీకు తెలిసిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.